నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి, తర్వాత హైదరాబాద్లో నేను సెటిల్ అయ్యాను. తర్వాత ఫైన్ ఆర్ట్స్ చదివాను. నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టము. తర్వాత నేను ఒక 75-80 కంట్రీస్ తిరిగేసేసి నా ఎక్స్పోర్ట్ ఓరియంట్ కంపెనీ గురించి అని చెప్పేసి, తర్వాత నేను అన్ని బొటానికల్ గార్డెన్స్, తర్వాత ఈ నర్సరీస్ ఇవన్నీ తిరిగేసేసి వాటితో ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఇండియాలో ఒక అద్భుతమైన గార్డెన్ని తయారు చేశాను. దాని పేరే ఎక్స్పీరియం. అట్లాగా ఇప్పుడు వచ్చేసి కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇట్లాంటి ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న ఈ ట్రాఫిక్లో, ఈ కాంక్రీట్ జంగల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అవుతుంది. ఎందుకనంటే వాళ్ళకున్నది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లో పోవడము, లేకపోతే సినిమాలు చూడడం తప్ప, తర్వాత మున్సిపల్ పార్కులకు పోవడం తప్ప వాళ్ళకి ఏంటంటే నిజమైన ఒక అద్భుతమైన ప్లేస్ అనేది లేదు. అందుకని చెప్పి అట్లాంటిది ఒకటి హైదరాబాద్ ప్రజలకు ఉంటే బాగుంటుందని నాకు ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మంచి ఒక మెసేజ్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు వచ్చేసి గ్రీనరీ, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్, దీనిపైన ఇక్కడ వచ్చి ఎడ్యుకేషనల్ ఇది ఉంటుంది. అట్లాగా ఫ్యూచర్ జనరేషన్ చెట్లకి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చెట్లను ఎట్లాగా రెస్పెక్ట్ చేయాలి, చెట్లు కూడా భగవత్ సమానం అని చెప్పేసి వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇది చేయడం జరిగింది. అదండి. ఇది వచ్చేసి జనవరి 28వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతుంది. తర్వాత వచ్చేసి జనవరి 28 నుంచి 2 గంటల నుంచి పబ్లిక్కి ఇది అవకాశం ఉంటుంది విజిట్ చేయడానికి. తర్వాత జనవరి 29 నుంచి రోజు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. మామూలుగా మా ఎంట్రీ టికెట్ వచ్చి 1600, బట్ ఇంట్రడక్టరీ కింద మేము 40% డిస్కౌంట్ ఇస్తున్నాము. దీన్ని అవకాశము సద్వినియోగం చేసుకొని మా పార్కుకు విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాం.